నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ. టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జీలతో కాఫీ కబుర్లు పంచుకున్న మంత్రి నారా లోకేష్. మంత్రి నారా లోకేష్ ని కలిసిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మాంచో ఫెర్రర్. పుంగనూరులో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవ ర్యాలీ. ఇంజనీరింగ్ కళాశాల బస్సు కారు ఢీకొని కారు డ్రైవర్కు తీవ్ర గాయాలు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి ఇద్దరి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో సినిమా రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సంజయ్ దత్ ముఖ్యమంత్రికి వివరించారు. సినిమా షూటింగ్లకు ఏపీని కేంద్రంగా చేయాలన్న ప్రభుత్వ ఆలోచనలో ఉన్న అవకాశాలపై ఇరువురు చర్చించారు. ఫిలిం స్టూడియోలు ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పరంగా ప్రణాళికలు ఉన్నాయని సంజయ్ దత్ ముఖ్యమంత్రి వివరించారు. తద్వారా సినిమా వినోద రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం ఉంటుందని, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి సంజయ్ దత్ ను కోరారు. ప్రియమైన చిత్తూరు ప్రజలకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా స్వర్ణ ప్రియులను అలరిస్తున్న మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూం ఇప్పుడు మన చిత్తూరులో సిద్ధమైంది. అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు, వజ్రాభరణాల కలెక్షన్లతో మిమ్మల్ని దివ్యకాంతులతో ముంచెత్తడానికి సిద్ధంగా ఉంది. అడ్రస్ ఎంఎస్ఆర్ సర్కిల్, పలంనేర్ రోడ్, చిత్తూరు. ఫోన్ 9562916916. మలబార్ గోల్డెన్ డైమండ్స్, ది రెస్పాన్సిబుల్ జ్యువెలర్. టీడీపీ 3.0 వర్షన్ పార్టీలో సమూల మార్పులు తీసుకొచ్చి పటిష్టంగా ముందుకు తీసుకువెళ్తామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్లకు శిక్షణ తరగతుల్లో భాగంగా కాఫీ కబర్లు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీ లాంటిది. ఎంతో మంది గొప్ప నాయకులను తెలుగుదేశం పార్టీ తయారు చేసిందని, తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి తెలుగుదేశం యూనివర్సిటీని, రెండో ముఖ్యమంత్రి కూడా తెలుగుదేశం యూనివర్సిటీనని అన్నారు. గతంలో గండిపేటలో నిరంతరం పార్టీ శిక్షణ తరగతులు జరిగేవని, చాలా మంది ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. ఏడాదిలో కనీసం 300 రోజుల పార్టీ శిక్షణ తరగతులు జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 94% సీట్లు కూటమి కైవసం చేసుకుందని, పార్టీలో పనిచేసే వారిని గుర్తించేందుకు యాప్ తీసుకొచ్చామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్యాంప్ కార్యాలయంలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వాహకులు మాంచో ఫెర్రర్ మంత్రి నారా లోకేష్ ని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆర్డిటీ సంస్థ ఏపీలో దశాబ్దాలుగా పేదలకు తన సేవలు అందిస్తుందని, కొద్ది కాలంగా ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్లోనే నిబంధనల కారణంగా ఆర్డిటీ సంస్థకు విదేశీ నిధులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఈ సమస్యను పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేసి, తాజాగా దీనికి సంబంధించి కేంద్రం నుంచి క్లియరెన్స్ రావడంతో అడ్డంకులు తొలగాయని అన్నారు. దీనికి కృతజ్ఞతగా మాంచో ఫెర్రర్ సీఎం చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర నిర్ణయంతో పేదలకు ఎప్పటిలా నిరాటకంగా సేవలు అందుతాయని సీఎం తెలిపారు.
ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం పిహెచ్సిలో డాక్టర్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో ర్యాలీ మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయవ్యాధి ప్రాణాంతకం కాదని సరైన సమయంలో గుర్తిస్తే పూర్తి స్థాయిలో నయం చేయవచ్చని తెలిపారు. 2 వారాలు మించి తగ్గని దగ్గు, సాయంత్రం వేళలో వచ్చే జ్వరం, ఆకలి మందగించడం, వేగంగా బరువు తగ్గడం, రాత్రి వేళలో చెమటలు పట్టడం, దగ్గినప్పుడు రక్తం పడడం లాంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే అప్రమత్తం కావాలని డాక్టర్ సూచించారు. జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ఆయన వివరించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో పరీక్ష, ఎక్స్రే ఉచితంగా చేయబడతారని తెలిపారు. టీబీ నిర్ధారణ అయిన రోగులకు కోర్సు పూర్తయ్యే వరకు మందులు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. జయవ్యాధి నివారణ జై జై కలుగుదా జై జై కలుగుదా జై జై కలుగుదా ఊరు చేయరహిత ఊరు క్షయవ్యాధిని జయిద్దాం, ఆరోగ్య భారతాన్ని నిర్మిద్దాం. చికిత్స ఉచితం, మన ఆరోగ్యం మన చేతుల్లో. క్షయవ్యాధిని జయిద్దాం, ఆరోగ్య భారతాన్ని. నమస్కారం. ఈరోజు వరల్డ్ టీబీ డే సందర్భంగా మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గంగవరంలో ఈ సిబ్బంది మరియు ఎంయూఆర్ జూనియర్ కాలేజీ యొక్క డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ మరియు వారి సిబ్బందితో ఒక అవగాహన ర్యాలీ జరుగుతుంది. ముఖ్యంగా మనకు యొక్క క్షయవ్యాధి అనేది ఎలా వస్తుంది, ఏంది అనేది ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో దీన్ని మనం ఈ యొక్క అవగాహన ర్యాలీ జరుపుకుంటా ఉన్నాం. ఇది మనకు ఈ యొక్క బ్యాక్టీరియా వల్ల ఈ యొక్క జబ్బు వస్తుంది. ఇది ఒకరి నుంచి ఒకరికి మనం గాలి అంటే తుంపర్ల వల్ల డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ఉంటుందని ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఇలాంటి మామూలుగా ఈ యొక్క జబ్బు వచ్చినప్పుడు వాళ్ళకి దగ్గు రావటం, తర్వాత జ్వరం రావటం. ముఖ్యంగా ఈ జ్వరం ఏంటంటే ఈవినింగ్ సాయంత్రం టైంలో ఎక్కువగా రావటం, అలాగే బరువు తగ్గటం, గల్లలో రక్తం పడటం, అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరినీ కూడా మనకు దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి లేక మరి ఒక ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళకి గల పరీక్ష నిర్వహించి వాళ్ళకి ఆ జబ్బు ఉన్నదా లేదని గుర్తించడం జరుగుతుంది. ఒకవేళ అలాంటి వాళ్ళకి ఆ లక్షణాలు ఉన్న వాళ్ళకి గుర్తించి ఆ జబ్బు ఉన్న వల్ల వాళ్ళకి ప్రభుత్వమే వాళ్ళకి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క మందులు కూడా చాలా ఖరీదైన ప్రభుత్వం కూడా దాన్ని ఉచితంగా ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం ద్వారా తీసుకునే ఈ యొక్క చికిత్స చాలా జబ్బును పడిన వారికి ఈ చికిత్స అందించడంలో చాలా ఈజీగా ఉంటుంది. ఏంటంటే దీనిపైన ప్రత్యేకంగా ఒక వాళ్ళపైన పేషెంట్ల పైన వాళ్ళు మందులు మింగుతున్నారా లేదా అనేది పర్యవేక్షణ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి 6 months వరకు మందులు అనేది ఉచితంగా ప్రభుత్వమే సరఫరా చేసి అలాగా 2 నెలలకు ఒకసారి వాళ్ళకి మళ్ళీ జబ్బు ఉన్నదా ఎంత ఎలా ఉందనేది మళ్ళీ పరీక్ష చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ మాకు ఇక క్షేత్ర స్థాయిలో ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్, ఎంఎల్ఎస్పీస్, సూపర్వైజర్ స్టాఫ్ ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా ఆ జబ్బు వచ్చిన వాళ్ళు సరిగా మాత్రలు మింగుతున్నారు లేదని గమనించుకోవటం, వాళ్ళని గల్ల పరీక్ష పంపడం జరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క జబ్బుని మనం అందరం కలిసి సమాజంలో ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుకొని ఈ యొక్క జబ్బును పడకుండా ఉండేదానికి ప్రతి ఒక్కరు పాల్గొనాలని, ప్రతి ఒక్కరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మన సమాజంలో ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి వెంటనే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్యం తరలించి వాళ్ళకి గల పరీక్ష చేయించి మిగతా పక్కన వాళ్ళకు కూడా స్ప్రెడ్ కాకుండా వ్యాప్తి చెందకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు సహకరిస్తారని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలం బొగసాలమర్రి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆంకల్లు మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల బస్సు కారు ఢీకొనడంతో కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆంగల్లు నుండి బి కొత్తకోట వైపు వస్తున్న బస్సు బి కొత్తకోట నుండి మదనపల్లి వైపు వెళ్తున్న కారు 2 ఢీకొనడంతో కారు డ్రైవర్ కు గాయాలయ్యాయి.
బి కొత్తకోటలోని ఓ బేకరీకి చెందిన యజమాని రాజేష్ గా గుర్తించి ప్రమాదంలో గాయపడ్డ కారు డ్రైవర్ ను 108 ద్వారా మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా కుప్పం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో నారా భువనేశ్వరి ముచ్చటించారు. కుప్పం మండలం మల్లనూరు పంచాయతీ టి సదుమూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని నారా భువనేశ్వరి సందర్శించారు. అక్కడ చదువుకునే చిన్నారులతో ముచ్చటించారు. అంతేనా? ఏ ఫర్ ఏ ఫర్ బి ఫర్ ఓకే. ఎప్పుడు ఇట్లానే ఉంటారా? బాబు నీ పేరేంట్రా? నీ పేరేంటి చెప్పు. నిన్నే నీ పేరేంటి? ఏం రాదా? మాట్లాడటం రాదా నీకు? చెప్పు. డ్రైవ్ వచ్చాను. ఓకే కోర్స్ ఎవరు? జస్ జస్ నేను మీ క్రైమ్స్ వచ్చాను. సో పేరు ఓకే బయలుదేరినా? మీ చేతులు వేస్తే ఏం చెప్పాలి? థ్యాంక్ యూ చెప్పండి. ఎవరు సరే చెప్పట్లా. టీచర్ నేర్పట్లేదు. పెట్టేయాలి. ఇదంతా మీకే. అమ్మ వాళ్ళని ఇవ్వబాక. ప్రియమైన చిత్తూరు ప్రజలకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా స్వర్ణ ప్రియులను అలరిస్తున్న మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూం ఇప్పుడు మన చిత్తూరులో సిద్ధమైంది. అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు, వజ్రాభరణాల కలెక్షన్లతో మిమ్మల్ని దివ్యకాంతులతో ముంచెత్తడానికి సిద్ధంగా ఉంది. అడ్రస్ ఎంఎస్ఆర్ సర్కిల్, పలంనేర్ రోడ్, చిత్తూరు. ఫోన్ 9562916916. మలబార్ గోల్డెన్ డైమండ్స్, ద రెస్పాన్సిబుల్ జ్యువెలర్. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ. టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జీలతో కాఫీ కబుర్లు పంచుకున్న మంత్రి నారా లోకేష్. మంత్రి నారా లోకేష్ ని కలిసిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మాంచో ఫెర్రర్.
పుంగనూరులో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవ ర్యాలీ. ఇంజనీరింగ్ కళాశాల బస్సు కారు ఢీకొని కారు డ్రైవర్కు తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.